టీమిండియా అభిమానులకు ఒక బ్రేకింగ్ న్యూస్. రాబోయే ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ టీ20 సిరీస్ల కోసం బీసీసీఐ మన భారత్ జట్టును ప్రకటించింది. ఈ స్క్వాడ్లో ఎవరు ఊహించిన మార్పులు జరిగాయి. ఏకంగా టీ20 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్పై వేటు పడింది. అలాగే ఒక 15 ఏళ్ల కుర్రాడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఈ మార్పులేంటి, కొత్త కెప్టెన్ ఎవరు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరినీ ఆశ్చర్యపరిచిన అతిపెద్ద విషయం సూర్యకుమార్ యాదవ్ను జట్టు నుండి తప్పించడం. మొన్న మార్చిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ కు కప్ అందించిన సూర్యను పక్కన పెట్టడానికి ప్రధానమైన కారణం అతని ఫామ్ మరియు వయసు. 2026 ఐపీఎల్లో సూర్య కేవలం 20 సగటుతో 270 పరుగులు మాత్రమే చేశాడు. పైగా 2028 ఒలింపిక్స్ మరియు వరల్డ్ కప్ నాటికి సూర్య వయసు 38 ఏళ్లకు చేరుకుంటుంది. అందుకే సెలెక్టర్లు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. డిసెంబర్ 2023 తర్వాత ఒక్క టీ20 ఇంటర్నేషనల్ కూడా ఆడని శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో మాత్రం అదరగొట్టాడు. 2024లో కేకేఆర్ ను, ఆ తర్వాత 2025లో పంజాబ్ కింగ్స్ ను ఫైనల్స్ కు చేర్చి తన కెప్టెన్సీ స్కిల్స్ ఏంటో నిరూపించుకున్నాడు. రీసెంట్ గా ఐపీఎల్లో కూడా దాదాపు 500 పైగా పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టీమిండియా భవిష్యత్తు నాయకత్వాన్ని నిర్మించే క్రమంలో అక్షర్ పటేల్ స్థానంలో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. గత 2 ఏళ్లుగా టీ20లో తిలక్ స్థిరమైన ప్రదర్శన చేయడమే దీనికి ప్రధానమైన కారణమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పష్టం చేశాడు. ఈ స్క్వాడ్ లో అత్యంత ఆసక్తికరమైన పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ కుర్రాడికి ఏకంగా భారత జాతీయ జట్టులో చోటు దక్కింది. సచిన్ టెండూల్కర్ తర్వాత ఇంత చిన్న వయసులో టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆటగాడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. దీనికి కారణం రీసెంట్ గా 2026 ఐపీఎల్లో వైభవ్ చేసిన విధ్వంసమే. ఈ సీజన్ లో ఏకంగా 237 స్ట్రైక్ రేట్ తో 776 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 72 సిక్స్లు ఉండడం విశేషం. ఆరెంజ్ క్యాప్ తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు కూడా క్లీన్ స్వీప్ చేశాడు. ఒకవేళ ఇంగ్లాండ్ లేదా ఐర్లాండ్ టూర్ లో వైభవ్ డెబ్యూ చేస్తే 16 ఏళ్లు నిండక ముందే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఇక ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ టీ20ల కోసం జట్టులోకి వచ్చిన వారు, రెస్ట్ ఇచ్చిన వారి పేర్లేంటో చూద్దాం. గాయం నుండి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నాయ్, ప్రిన్స్ యాదవ్లకు అవకాశం దక్కింది. వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఉన్న రింకు సింగ్ మరియు కుల్దీప్ యాదవ్లను స్క్వాడ్ నుంచి తప్పించారు. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరియు హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చారు. ఇక ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ టూర్ షెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. భారత్ జట్టు జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్ తో 2 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుండి 11 వరకు ఇంగ్లాండ్ తో ఏకంగా 5 టీ20 మ్యాచ్ల సిరీస్ లో తలపడుతుంది. టీమిండియా టీ20 స్క్వాడ్ ఇదే. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ గా సంజు శాంసన్, ఇషాన్ కిషన్, ఆల్రౌండర్స్ గా శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్నాయ్, పేస్ బౌలింగ్ అటాక్ లో మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, అలాగే చివరగా వైభవ్ సూర్యవంశీ. కదా ఫ్రెండ్స్, సూర్యకుమార్ యాదవ్ ని పక్కన పెట్టి శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇవ్వడం, అలాగే 15 ఏళ్ల వైభవ్ ని టీంలోకి తీసుకురావడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ కొత్త కుర్రాళ్లతో కూడిన జట్టు ఇంగ్లాండ్ గడ్డపై సత్తా చాటుతుందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.